ఒక రాత్రి రోడ్డు మీద జరిగిన సంఘటన. ఒకవైపేమో బాగా డబ్బున్న రామ్ చరణ్ లగ్జరీ కారులో వేగంగా వెళ్తున్నాడు. ఇంకోవైపు కవిత. ఆమె ఒక పెంపుడు జంతువుల సంరక్షకురాలు. తప్పిపోయిన కుక్కపిల్ల కోసం వెతుకుతోంది. రాత్రిపూట రామ్ చరణ్ కారు స్పీడ్గా వస్తోంది. అదే టైంలో కవిత రోడ్డు పక్కన కుక్కపిల్ల కోసం వెతుకుతోంది టెన్షన్గా. ఆ కుక్కపిల్లేమో సడన్గా రోడ్డు మీదకొచ్చేసింది. రామ్ చరణ్ కారు దాదాపు గుద్దేసినంత పనైంది. సరిగ్గా ఆ క్షణంలో కవిత ఆపండి ఆపండి అని గట్టిగా అరిచింది. ఆ అరుపులో ఎంత భయముందో. రామ్ చరణ్ షాక్ అయి వెంటనే బ్రేక్ వేశాడు. కారు ఆగింది. కాని అతని ముఖంలో ఆశ్చర్యంతో పాటు కొంచెం చికాకు కూడా. అక్కడే మొదలైందసలు కథ. కవిత పరిగెత్తుకుంటూ వచ్చి వణుకుతూ, మీరు చూడలేదు ఆ కుక్కపిల్ల పాపం ఎంత భయపడిపోయిందో అంది. కాని రామ్ చరణ్ రియాక్షన్ వేరేలా ఉంది. అతను కోపంగా కారు దిగివచ్చాడు. చాలా అధికారం అన్నమాట అతని మాటల్లో. ఏంటిది, రోడ్డు మీ తాతగారిదా? ఎందుకు నా మధ్యలో నిలబడ్డారు అని కాస్త గట్టిగానే అడిగాడు. కవిత నెమ్మదిగా నా చేతిలోంచి తప్పించుకుంది సార్ అంది. అతను ఆ కుక్కపిల్లని చూశాడు. కొంచెం కోపం తగ్గింది. కాని ఒక రకమైన చిన్నచూపుతో నవ్వాడు. అవును, నవ్వి జేబులోంచి పర్స్ తీసి కొన్ని డబ్బులు తీసివ్వబోయాడు. ఇదిగో, దీని ట్రీట్మెంట్కి ఉంచుకోండి, జాగ్రత్త అన్నట్టుగా. వెనక్కి జరిగి, సర్, ఇది నాకు డబ్బు కంటే విలువైనది. దీనిని మీ డబ్బుతో అమ్మను అని చాలా ధైర్యంగా చెప్పింది. ఆ దెబ్బతో రామ్ చరణ్ షాక్ అయ్యాడు. ఆమె వైపు చూసి, మీరెవరు అని అడిగాడు. నా పేరు కవిత, నేను జంతు సంరక్షకురాలిని అంది ఆమె స్థిరంగా. రామ్ చరణ్ కూడా కొంచెం తేరుకుని చిన్న నవ్వుతో, మంచి పేరు, నా పేరు రామ్ చరణ్ అని చెప్పాడు. కొంచెం గ్యాప్ తగ్గినట్టనిపించింది. కానీ ఇక్కడితో ఆగలేదు. అతను మళ్లీ కారు దగ్గరికి వెళ్లాడు. లోపల్నించి ఏదో పాత చెక్క పెట్టి తెచ్చాడు. అది కవితకిస్తూ, ఇది నా బహుమతి, మీరు మా ఇంటికి రావాలి అన్నాడు. ఇది ఇంకా ఆశ్చర్యం. డబ్బు కాకుండా ఈ పాత పెట్టే. కవిత కూడా ఇదేంటి అన్నట్టు చూసింది. అప్పుడు రామ్ చరణ్ చెప్పిన సమాధానం, ఇదొక బొమ్మ, నా చిన్నప్పటిది, మా అమ్మకు చాలా ఇష్టం అని. కవిత ఆ బొమ్మను అందుకుని కొంచెం నవ్వింది. ఆ నవ్వులో అంగీకారముందో లేక సిట్యువేషన్కి నవ్వుతుందో. అంతలోనే ఆమె ఫోన్ మోగింది. పక్కకు వెళ్ళి మాట్లాడుతూ, హలో, సారీ, తను నా చేతిలోంచి తప్పించుకుని బయటికి వెళ్ళిపోయింది అంది. ఆ మాటలు విన్న రామ్ చరణ్ తను అంటే మళ్ళీ కుక్కపిల్లే అనుకున్నాడు. పాపం మొహం మాడిపోయింది. ఎవరు అన్నాడు కొంచెం విసుగ్గా. కవిత ఫోన్లో ఆ కుక్కపిల్ల అని అంది. అది వినగానే రామ్ చరణ్కి ఇంకా నిరాశ. బహుమతిచ్చి కూడా వేస్ట్ అన్నట్టు వెనక్కి తిరిగి కారెక్కబోయాడు. కవిత అతని నిరాశను గమనించింది. ఫోన్ కట్ చేసి నవ్వుతూ, అయ్యో, మిస్అండర్స్టాండింగ్, నేను మాట్లాడింది దీని గురించి కాదు, మా అన్నయ్య రాము గురించి, తను నామీద కోపంగా ఉన్నాడు అని చెప్పింది. రామ్ చరణ్ కూడా ఆశ్చర్యపోయి, ఓ అలాగా అని నవ్వాడు. ఆగిపోయాడు కారెక్కకుండా. ఇక ముగింపు కూడా భలే ఉంది. కవిత నవ్వుతూ, సరే, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లాలంటే ముందు మా అన్నయ్య రాముతో మాట్లాడండి అంది. రామ్ చరణ్కి మళ్లీ ఆశ్చర్యం. ఏమిటి అన్నాడు. దానికి కవిత ఇంకా నవ్వుతూ, అవును, మా అన్నయ్య రాము, అతను కూడా మీలాంటివాడే, చాలా డబ్బు, బోలెడు కోపం, ముందు అతని కోపం తగ్గించండి, అప్పుడు చూద్దాం అంది. ఈ డైలాగ్తో మొత్తం సీన్ తేలికపడింది. మొదట రామ్ చరణ్ కోపాన్ని చూసిన కవిత ఇప్పుడు అదే టైప్లో ఉన్న తన అన్నయ్య గురించి చెప్పి రామ్ చరణ్ని సరదాగా ఆటపట్టిస్తున్నట్టు. చివరికి ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. ఘర్షణతో మొదలైన పరిచయం ఒక నవ్వుతో ముగిసింది, ఒక పాజిటివ్ నోట్తో. మొత్తంగా దీని అర్థం ఏమిటి అని ఆలోచిస్తే ఇది కేవలం కథ కాదు, మన సంబంధాల్లోని, సమాజంలోని కొన్ని విషయాలను చూపిస్తుంది. డబ్బు, అధికారం, వాటికి మానవ విలువలు, కరుణ మధ్య సంఘర్షణ. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామ్ చరణ్ పాత్రలో మార్పు. మొదట్లో అహంకారం, తర్వాత ఆశ్చర్యం, కుతూహలం, తర్వాత ఒక ఎమోషనల్ గిఫ్ట్, మళ్లీ నిరాశ, చివరికి నవ్వు. అంటే అతనిలో కూడా వేరే కోణాలున్నాయి. అవి బయటికి రావడానికి ఒక సరైన సందర్భం కావాలేమో. అవును, అతని ప్రవర్తన చాలా డైనమిక్గా మారింది కొద్ది నిమిషాల్లోనే. మరోవైపు కవిత పాత్ర చూడండి, దాదాపు స్థిరంగా ఉంది. తన విలువల పట్ల స్పష్టతతో ఉంది. భయపడినా నిలబడింది. ఆమె ధైర్యమే రామ్ చరణ్ని మార్చింది, ముఖ్యంగా ఆ డబ్బు తిరస్కరించడం. నిజమే, ఆ తిరస్కరణ లేకపోతే ఈ కథ వేరేలా ఉండేది. బహుశా అసలు కథే ఉండేది కాదేమో. రామ్ చరణ్ డబ్బులిచ్చి వెళ్ళిపోయేవాడు. ఈ బొమ్మ, ఈ అపార్థం, ఈ నవ్వు ఇవేవీ ఉండేవి కావు. ఈ సన్నివేశం మనకు చాలా విషయాలు గుర్తుచేస్తుంది. మొదటి అభిప్రాయాలు ఎలా తప్పుదోవ పట్టిస్తాయో, వేరువేరు నేపథ్యాల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో, కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో, అన్నింటికన్నా ముఖ్యంగా ఊహించని సంఘటనలు, పరిచయాలు మనుషుల మధ్య బంధాలను ఎలా మార్చగలవో